ఇక్కడ వెంకటకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ యొక్క బాధితురాలితో నిన్న జరిగినటువంటి ఒక సంఘటన మీటింగా ఏదైనా సరే అది 100% చట్ట వ్యతిరేకం, చట్టపరంగా చేయవలసింది కాదు. ఇక్కడ ఎవరైనా బాధితులండి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ భయపెట్టి కానీ ప్రలోభ పెట్టి కానీ వాళ్ళ చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించడము మన భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 232 ప్రకారం పెద్ద నేరం, యావజ్జీవ కారాగార శిక్ష పడేటువంటి నేరం, 5 సంవత్సరాలకు తక్కువ కాకుండా శిక్ష పడేటువంటి అతి పెద్ద నేరం నిన్న జగన్మోహన్ రెడ్డి చేశాడు. మనం చెప్పుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, చట్ట పరిధిలో ఆయన వ్యవహరించలేదు అని. కానీ ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లి కోర్టు ముందర పెట్టవలసిన బాధ్యత ఆ పోలీసులకు ఉంది, ఆ ప్రభుత్వానికి అయి ఉంటుంది. ఇంతవరకు పోలీసుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఈ అంశం పైన ఎటువంటి ఖండన కానీ ఎటువంటి వివరణ కానీ ఏమీ రాలేదు. సమాజమే స్పందిస్తుంది తప్ప పోలీసులు కానీ ప్రభుత్వం స్పందించట్లేదు. ఎందుకు ఈ విధంగా వాళ్ళు మౌనం వహిస్తున్నారు అని అనుమానం వచ్చినప్పుడు ఎన్నెన్నో మాట్లాడుకోవచ్చు. కూటమి ప్రభుత్వంలో అలజడి లేదు, కానీ నేను ఒకటి మాత్రము స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీ రాజకీయాలు మీరు చేసుకోండి, కానీ మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు క్షమించి వదిలేసిన లోకేష్ అభిమానులుగా మేము క్షమించి వదిలిపెట్టము. ఒక దళిత మహిళని బెదిరించి భయపెట్టి లోపరుచుకొని 4 గోళ్ల మధ్య హింసించి ఆమె దగ్గర తప్పుడు స్టేట్మెంట్ మీరు ఇప్పించారు, ఫాల్స్ ఎవిడెన్స్ ఇప్పించారు. జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు మా జడ్జి గారు నాకేమో స్టే ఇచ్చేశారు, నాకు ఇంక అయిపోయిందని. అయ్యా జగన్మోహన్ రెడ్డి, అది తాత్కాలికమైన ఉపసంహరణ అనే సంగతి మర్చిపోకు. ఒక ఉపశమనం అంతే, అది తాత్కాలికం. ఆయన పూర్తిగా నీ కేసునేమి క్వాష్ చేయలేదు, నువ్వు వేసిన పిటిషన్ అలో కాలేదు. ఆయన ఎందుకో ఏ ఉద్దేశంతో కొద్ది రోజుల పాటు ఆగండి అయ్యా, మీరు ఇన్వెస్టిగేషన్ చేయకండి అని చెప్పాడు అంతే. అది ఇన్వెస్టిగేషన్ తర్వాత జరుగుతుంది. ఆ క్రమంలో నువ్వు చేసిన ఈ బిల్బిత్రి నాటకం కూడా బయట వస్తుంది. ఆయన ఎంత క్రిమినల్ బ్రెయిన్ కాకపోతే వెంటనే సాక్షులను పికప్ చేసేసి పైగా అంబులెన్స్ లో ఏదో జరిగిపోయినట్లుగా ప్రజలకు ఒక తప్పుడు సంకేతాన్ని ఇచ్చేసి ఆయన ఎంత నాటకం ఆడాడో దానికి కౌంటర్ రూపంలో కూటమి ప్రభుత్వం వాళ్ళు చేయవలసిన పని చేయలేదని నేను అంటా. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు తప్పుడు మాటల ప్రచారం చేసి తప్పుడు వార్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి అనేకమైనటువంటి నిందలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద వేసి అబద్ధము 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 ఆయన నిద్ర లేసి పండుకుండే వరకు ఒకే అబద్ధం చెప్పుకుంటూ ఆయన 2019 అధికారంలోకి వచ్చాడని మీరే చెప్తున్నారే. అటువంటి అబద్ధాల కోరిని ఎలా కంట్రోల్ చేయాలో మీకు కూడా ఒక కౌంటర్ యాక్షన్ ఉండాలి కదా. ఎంత ధైర్యం లేకపోతే, మీ పోలీసుల సహకారం లేకపోతే ఒక బాధితురాలు ఇంటికి ముద్దాయి మనుషులు వచ్చి తీసుకెళ్ళగలరండి? జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా రానవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి మనుషులు వచ్చినా కూడా ముద్దాయి తరపున మనుషులు వచ్చినట్లే కదా అక్కడికి ఆమె తీసుకెళ్ళడానికి. మీరు ఎలా చూస్తూ ఉండుకొండిపోయారు? మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఇంత పెద్ద మెసేజ్ ఆమె సొసైటీలో వదిలిపెట్టేసిన తర్వాత నా భర్తకి ఏదో చిన్న గాయాలయ్యాయండి, ఏదో అంబులెన్స్ లో ఏదో చేసేసారండి, కూటమి వాళ్ళు మా భర్తను చంపేసి జగన్మోహన్ రెడ్డి పైన ఒక కేసు పెట్టేశారండి, జగన్మోహన్ రెడ్డి అమాయకుడండి, జగన్మోహన్ రెడ్డి సత్యహరిశ్చంద్రుడండి, జగన్మోహన్ రెడ్డి యేసు ప్రభు అంటే ఆమె దగ్గర ఉపన్యాసాలు ఇప్పించేస్తే కొంచెమైనా ఆలోచించుకోవాలి కదండి. విచారణలో ఉన్న కేసు, పెండింగ్ లో ఉన్న కేసు, ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంత సాహసం చేస్తే అధికారంలో ఉన్న మీరెంత సాహసం చేయాలని నేను అడుగుతాను. రైట్, ఒక్క నిమిషం రామకృష్ణ గారు, ఒక్క నిమిషం అండి. పట్టాభి గారు, ఈ కేసులో మొదటి నుంచి కూడా ఇంత దారుణం జరిగితే పైగా ఈ పర్యటనలో సత్యనపల్లి అది ఆ ఊరికి వెళ్ళిన దీంట్లో 3 చనిపోయారు.